హాయ్ ఫ్రెండ్స్, టుడే కుకింగ్ వీడియో చింతనీళ్ళు ఆకుకూర చింతనీళ్ళు చేస్తున్నా. దానికోసము ఆకుకూరలు తీసుకున్నా. ఇది వచ్చి దంటాకు, ఇది వచ్చి మెంతాకు, ఇది దీని పేరు నాకు తెలీదు. ముందుగా 2 స్మాల్ కప్స్ కందిబ్యాళ్ళు తీసుకున్నా. అది ఒక్క విజిల్ పెట్టుకోవాలి. నానపెట్టుకున్నాను. ఇది కుక్కర్లో బ్యాల్ పెట్టాను. అది ఒక విజిల్ వస్తే చాలు. అంచెప్కి చింతపండు నానుతుంది. ఆ అంచెప్కి కూరకంతా క్లీన్ చేసి కట్ చేసి ఒక అవుట్ని ఉడకపెట్టుకోవాలి. బ్యాల్లో ఒక విజిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి పెట్టుకుంటా. చింతపండు పిసికి రసం తీసుకోవాలి. కూరాకు కడిగి కట్ చేసి పెట్టాను. దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఉప్పు, కూర ఉడికిపోయింది. ఇప్పుడు వడగట్టుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. ఇది సపరేట్గా ఉడికిపెట్టుకున్నాను. ఇది ఒక విజిల్లో బ్యాళ్ళు అంతే. ఇది సపరేట్గా బౌల్లో వేసి ఉడికిపెట్టుకున్నా. బ్యాళ్ళు కూరకు నీళ్ళు. ఇప్పుడు చింతనీళ్ళకి వేసి మసాలా ఎలా చేసుకోవాలంటే, కొద్దిగా బ్యాళ్ళు, కూరాకు 2 ఈక్వల్గా లేకపోయినా కొంచెం కూరాకు ఎక్కువగా తీసుకున్నా బాగానే ఉంటుంది. కూరాకు, బ్యాళ్ళు, తెల్లగడ్డ, సాంబార్ పొడి. మీరు ఇంట్లో చేసి ఉండేదైనా బయట కొనుక్కొని ఉండేదైనా ఏదైనా సాంబార్ పొడి. ఇది మిక్సీ. బ్యాళ్ళు, కూరాకు, తెల్లగడ్డ, సాంబార్ పొడి. ఇది ఇప్పుడు రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బుకున్నాం కదా. ఇది పక్కన పెట్టి, ఇది కూరాకు నీళ్ళు, బ్యాళ్ళు నీళ్ళు ఉడికిపెట్టినవి. ఇందులోకి ఈ మసాలా, చింతపండు రసం, మసాలా చింతరసము వేసుకున్నాం కదా. నీళ్ళు వేసి కలుపుకోవాలి. చింతనీళ్ళు ఎప్పుడు తిక్కుగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసాము కూరాకులోకి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. కూరాకి, ఆమెకి సాంబార్కి ఒకే బిరు తాళింపు పెట్టుకుంటా. ఆమెకి డివైడ్ చేసుకుంటా. దీనికి హాఫ్, దానికి హాఫ్. టైం సేవ్ అవుతుంది కదా, అందుకే. తాళింపుకి ఆయిల్ పెట్టాను. ఆవాలు, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి,
చూడండి నురగ కట్టింది కదా. ఇప్పుడు తాలింపు వేసుకొనేస్తాం. ఒక 5 minutes ఉడికితే చాలు. చూడండి ఉడుకుతా ఉంది కదా, అంతే చాలు. సిమ్లో పెడతా ఉండే స్టవ్. ఒక 2 minutes పెడతా అంతే. చింతనీళ్ళు ఎప్పుడు నురుగు కట్టాలి, ఊరికే అట్లా ఉడికితే చాలు, ఆఫ్ చేసేయాలి. ఇది తిరిగిబాతు ఉంది కదా తాలింపు, దీంట్లోకి ఇది వేసుకుంటా, కూరాకు బ్యాళ్ళు. సాంబార్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేశాను. తాలింపు చూడండి, తాలింపు పర్ఫెక్ట్గా అయింది, బాగుంది. సాల్ట్ వచ్చి నేను కూరాకు ఉడికి పెట్టుకున్నప్పుడే వేసాను, అదే సరిపోయింది. మీకేమన్నా కొద్దిగా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. కూరాకు చింతనీళ్ళు. Thank you for watching. Like, share, subscribe.